Good morning, dear students. So we are in a business organization and management subject. వ్యాపార వ్యవస్థ నిర్వహణ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. రకరకాల బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి మనం చూసాం. టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వేరియస్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. సోలో ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, అండ్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. See, in the previous classes, we have discussed about the features, about the merits, about the demerits of a giant stock company form of a organization. Now, we will see the company promotion process. Who is the promoter? What is the promotion process? చూడండి, ప్రమోషన్ అంటే కంపెనీని ఒక సంస్థను స్థాపించే విధానం. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్సీవింగ్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ప్రమోషన్ అంటే ఒక సంస్థను స్థాపించాలనే ఆలోచన నుంచి సంస్థను స్థాపించే దశ వరకు ఏదైతే ఉన్నదో మొత్తం కార్యకలాపాన్ని మనం ప్రమోషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ కాగానే ప్రమోషన్ కోసమని హీరోలు, వాళ్ళు హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కలిసి దాని గురించి ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తారు కదా. ఆడియో రిలీజ్ ఫంక్షన్, ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్, రకరకాల ఆడియో వీడియో రిలీజ్ ఫంక్షన్ లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ ఆ సాంగ్ కోసం ఒక ఫంక్షన్ రకరకాలుగా చేస్తారు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రమోషన్. ఆ ప్రమోషన్ వేరు, ఇక్కడ ప్రమోషన్ వేరు. ఆ ప్రమోషన్ దేనికి? ఒక సినిమా రిలీజ్ కోసం. సో దట్ సినిమా విల్ బి సక్సెస్ఫుల్. అది రిలీజ్ అయినప్పుడు సక్సెస్ఫుల్ గా నడవడానికి కోసం, ప్రజల్లో దానికి గురించిన గుర్తింపుని తీసుకొని రావడం కోసం చేస్తారు. ఇక్కడ ఒక కంపెనీ రావాలి అంటే కొంత వెనక బ్యాక్గ్రౌండ్ అవసరం అవుతుంది. ఏ కంపెనీ మాత్రమే కాదండి, టు ఎస్టాబ్లిష్ ఎనీ ఆర్గనైజేషన్ యూ రిక్వైర్ సర్టెన్ పీస్. ఏంటా పీస్? కొన్ని పీస్ కావాలండి. ఏంటి పీసు? ఎస్, సారీ, నాట్ పీ, సమ్ ఎమ్స్ ఆర్ రిక్వైర్డ్. కొంత ఎమ్ కావాలండి ఒక సంస్థ స్థాపించాలి అంటే. మీకు గతంలో కూడా చెప్పాను, కొన్ని ఎమ్స్ ఆర్ రిక్వైర్డ్. ఎమ్ అనేవి కావాలి. ఏంటా ఎమ్? సంస్థ స్థాపించాలి అంటే టు ఎస్టాబ్లిష్ ఎనీ ఆర్గనైజేషన్ సర్టెన్ ఎమ్స్ ఆర్ రిక్వైర్డ్. వాట్ ఆర్ ద ఎమ్స్? మనీ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, దెన్ మెన్ ఆర్ రిక్వైర్డ్. మనుషులు లేకుండా సంస్థను స్థాపించగలమా? వితౌట్ మెన్ యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్. మెన్ ఆర్ రిక్వైర్డ్, మనీ ఈజ్ రిక్వైర్డ్, దెన్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్. మెటీరియల్ కావాలి కదండి, రా మెటీరియల్. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అంటే దానికి రా మెటీరియల్ కావాలి కదండి. ఏంటి? చెరకు కావాలి కదా, చెరకు పంటలు ఉన్నాయి కదా, ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా. నందిని, యూ కెన్ సిట్ హియర్. హియర్ ప్లేస్ ఈస్ వేకెంట్ నౌ. యూ కెన్ ఈజీలీ సిట్, యూ కెన్ కీప్ యువర్ నోట్స్ దేర్. ఓకే, రా మెటీరియల్ లేకపోతే వస్తువులు ఉత్పత్తి కాదండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉంది అంటే దీనికి రా మెటీరియల్ కావాలి కదండి. ఓకే, సో గ్లాస్ కావచ్చు, సెల్ ఫోన్ లో ఉన్న చిప్స్ కావచ్చు, for any other inputs are required, raw material is required. Okay, this leather కావడానికి లెదర్, దీని మీద గ్లాస్, సాఫ్ట్వేర్. ఓకే, ఇంకేమి ఎం కావాలండి? అనదర్ ఎం ఇస్ దేర్, మెషిన్స్, మెషినరీ. These four M's are required to start any big organization. Even for a small organization, four M's are required: money, men, material, machinery. ఈ నాలుగు అవసరం అండి. దీస్ ఫోర్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, సో ఈ నాలుగిటిని ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకొని వచ్చే ప్రక్రియనే ప్రమోషన్. దీస్ ఫోర్, సంస్థ స్థాపించాలి అంటే ఎంత డబ్బులు కావాలి, హౌ మచ్ మనీ ఈజ్ రిక్వైర్డ్, వీటి మీద క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్? WH క్వశ్చన్స్. వాట్, వేర్, వెన్, హౌ మచ్. WH క్వశ్చన్స్ అంట మరి ఇంగ్లీష్ లో. వాట్, వెన్, వేర్, హౌ, హౌ మచ్. ఎంత డబ్బు కావాలి? హౌ మచ్ మనీ ఈజ్ రిక్వైర్డ్,
How many members are required? Material from where you have to procure, machines from where you have to purchase. ఎక్కడి నుంచి తేవాలి, ఎంత తేవాలి, ఎలా తేవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో ప్రమోషన్ ఈజ్ దట్ ప్రాసెస్ విచ్ బ్రింగ్స్ టుగెదర్ దీస్ 4 M's. ఈ 4 M'లను ఒక దగ్గర తెచ్చే ప్రక్రియ, దాని ఎస్టిమేషన్ నుంచి దానికి గురించిన మనం అంచనా వేయడం దగ్గర నుంచి, ఎంత డబ్బులు కావాలి ఒక సంస్థ స్థాపించాలి అంటే, ఎంతమంది మనుషుల రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎటువంటి మెషినరీ కావాలి, ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎవ్రీథింగ్ దీస్ WH క్వశ్చన్స్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్. యూ హ్యావ్ టు ఆస్క్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ది ఆన్సర్స్. అండ్ ప్రమోషన్ ఈస్ దట్ ప్రాసెస్. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్సీవింగ్, ప్లానింగ్ అండ్ బ్రింగింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఎ న్యూ కంపెనీ. కన్సీవ్ మీన్స్ టు బ్రింగ్ అబౌట్ దట్ ఐడియా, దాని గురించిన ఆలోచన రావటం. సంస్థ పెట్టాలి అనుకుంటే ఉత్తగ కాదు కదా, ఎంతో మంది కష్టపడితేనే సంస్థ అవుతుంది. ఇప్పుడు ఈ కాలేజీలో మనం కూర్చున్నాము అంటే, ఈ బిల్డింగ్ లో మనం కూర్చున్నాము అంటే, మీరు హాస్టల్లో, కొత్త హాస్టల్లో ఉన్నారు అంటే, ఎన్ని సంవత్సరాలు శ్రమ చేస్తే అది అయింది చెప్పండి? కనీసం ఒక 5-6 సంవత్సరాల నుంచి దాన్ని వెంటబడి ఫండ్స్ తెప్పించి ల్యాండ్ ఇక్కడ కేటాయించుకొని, మనము మీకు మీకు తెలుసో లేదు, ఇక్కడ ఫస్ట్ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే కాలేజీకి, లేదా 5 ఎకరాల లోపే డిగ్రీ కాలేజీ, మోడల్ డిగ్రీ కాలేజీ 10 ఎకరాలు కావాలని మళ్ళీ కొట్లాడి, గవర్నమెంట్ తో కొట్లాడి, మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక 5 ఎకరాలు కలుపుకున్నారు. మొత్తం 10 acres ఉంది ఇప్పుడు. ఆ 10 acres ఉన్నది కాబట్టి మీకు హాస్టల్స్ కూడా లోపలే వచ్చేసి, అర్థమైందా? సో ఇది ఒక సంస్థకే కాదు, ఒక కాలేజీకే కాదు, దేనికైనా సరేనండి. ప్రమోషన్ రిక్వైర్స్ సర్టెన్ క్వాలిటీస్. సో ఈ విధంగా ప్రమోషన్ చేసే వ్యక్తులను ఏమంటారు అంటే ప్రమోటర్ అంటారండి. ఎవరైతే ప్రమోషన్ చేస్తారో, ఒక వ్యక్తి ముందుకు వస్తాడు, ఒక వ్యక్తి ఎదురు నిలుస్తాడు, ఒక వ్యక్తి అన్ని రిసోర్సెస్ ని సేకరిస్తాడు. ఏ సింగిల్ పర్సన్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ విల్ కమ్ ఫార్వర్డ్. దే విల్ కన్సీవ్ ది ఐడియా, దే విల్ డూ ద ప్లానింగ్, దే విల్ థింక్ అబౌట్ దీస్ M's, from where you have to bring, how you have to organize them, everything. Those promoters will come forward and they will try to establish an organization. సో ఈ ప్రమోషన్ చేసే వాళ్ళ వ్యక్తులను ఏమంటామంటే ప్రమోటర్ అంట. అతను ఒక్కడే కావచ్చు, లేదా కొద్ది మంది కలిసి ముందుకు వచ్చి ఈ ప్రమోషన్ ప్రాసెస్ ను తీసుకొని రావచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రమోషన్? అర్థమైందండి? ప్రమోషన్ అంటే ఒక కొత్త సంస్థను, దాని తెలుగులో వ్యవస్థాపన అంటామేమో మరి ప్రమోషన్ అంటే. ఓకే, నాకు తెలుసు. కాబట్టి ఏదో స్థాపించడం ఉత్తగ కాదు, ఎంతో కష్టపడితేనే ఒక సంస్థ స్థాపించడం అనేది జరుగుతుంది. మన ఇంట్లోనే చూడండి, ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ అయితేనే దాన్ని ఎట్లా, ఓ రోజు చుట్టాలు వస్తేనే దానికి ప్లానింగ్ చేస్తాం మనం. వాళ్ళకి ఏం భోజనం పెట్టాలి, ఎక్కడ పడుకోబెట్టాలి, ఎప్పుడు ఎట్లా తీసుకొని పోవాలి అని. ఒక సంస్థ స్థాపించాలి అంటే, చెప్పిన కంపెనీలో కొన్ని లక్షల మంది పనిచేస్తారు, కొంత కోట్ల మూలధనం ఉంటుంది. దాన్ని అంతా ఆర్గనైజ్ చేయాలి అంటే ఇట్ రిక్వైర్ సర్టెన్ క్యాపబిలిటీస్, ఇట్ రిక్వైర్ సర్టెన్ స్కిల్స్. సో దోస్ స్కిల్స్ which are required to establish an organization, which are required to conceive the concept of an organization, those skills and that entire process is known as promotion. సో దీని వలన ఏమొస్తాయండి? ఇట్ రిక్వైర్స్, ఇందులో ఏముంటాయి? బిజినెస్ కాన్సెప్షన్ అంటే దాంట్లో ఉండే బిజినెస్, మనం ప్లాన్ వేసుకునేటప్పుడే ఇది సక్సెస్ అవుతుందా కాదా. బిఫోర్ ప్లానింగ్ ఇట్ సెల్ఫ్, ఇన్ ద ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ వి విల్ డిస్కస్ వెదర్ ఇట్ విల్ బి ఏ సక్సెస్ ఆర్ నాట్. ఇక్కడ కాలేజీ కడితే మరి స్టూడెంట్స్ వస్తారా రారా, ముందు ఆలోచనలు ఎందుకు కట్టరు కదండి. ఇన్ని కోట్లు పెట్టి, 10-15 కోట్లు పెట్టి కాలేజీ కట్టి, స్థలం సేకరించి, గవర్నమెంట్ స్థలాన్ని సేకరించుకొని, ప్లానింగ్ చేసుకొని మనము సంస్థను స్థాపించాలి అంటే, మరి అది హిట్ కావాలి అంటే మరి స్టూడెంట్స్ వస్తారు, లేదా ముందు ఒక ఐడియా రావాలంటే ఐడియా ఉండాలి. సో ఇట్ కాన్సెప్షన్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్, వెదర్ ఆపర్చునిటీ is there or not. If a business organization is established there, whether it will become hit or not, అది మొత్తం ఐడియాని బిజినెస్ కాన్సెప్షన్ అంటాం. కాన్సెప్షన్ కాగానే మనం ఓకే, దట్ స్టేజ్ అయిపోయి మనం ఏం చేస్తాం? క్యాపిటల్ అరేంజ్మెంట్. ఓకే, ఇట్ విల్ బి ఏ హిట్. మనీ కావాలి అంటే, మనీ, క్యాపిటల్ అంటే మనీనే కదా, మూలధనం, ఇన్వెస్ట్మెంట్. సో మనీ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? మన దగ్గర ఉన్న సరిపోతుందా? వెదర్ టు గో టు పబ్లిక్ ఆర్ నాట్, వెదర్ టు కలెక్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్ ఆర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. So that capital arrangement is going to be there. Then strategic planning. Strategic planning means long-term planning. Strategy means long-term.
కంపెనీ కొన్ని కోట్లతోటి మొదలైన తర్వాత వెంటనే క్లోజ్ చేయడానికి ఉండదు. మీకు చెప్పాను, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఈజీ క్లోజ్ చేయొచ్చు. కంపెనీకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్. సో స్ట్రాటజిక్ ప్లానింగ్ విల్ బి డన్. అండ్ లీగల్ ఫార్మేషన్, కంపెనీ స్థాపించాలి అంటే అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ వీ హ్యావ్ టు రిజిస్టర్. తప్పనిసరిగా కంపెనీల చట్టం 2013 ప్రకారం నమోదు చేయించాలి. కాబట్టి లీగల్ గా దానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరమైతే ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ వి విల్ సి వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ. ఓకే, సో లీగల్ రిక్వైర్మెంట్స్ విల్ బి దేర్. అండ్ దెన్ స్టేక్ హోల్డర్ అసెంబ్లీ. స్టేక్ హోల్డర్స్ మీన్స్ ద పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ ది ఆర్గనైజేషన్ దట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాలేజీకి స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారండి? కాలేజీలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక్కడ పనిచేసే టీచర్స్, ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్, ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయిన ఓల్డ్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఈ కాలేజీ డెవలప్ అవుతున్నదా వెనకబడుతున్నదా అని ఆలోచిస్తారు కదండి. ఇప్పుడు మీరు జూనియర్ కాలేజ్ గురించి ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిస్తారు కదా. ఆ స్టూడెంట్స్ పెరుగుతున్నారా, ఆ సార్ ఉన్నాడా లేదా ట్రాన్స్ఫర్ అయిందా, ఇంకో మేడం ఉన్నదా లేదా ట్రాన్స్ఫర్ అయిందా, ఆలోచిస్తారు కదా. ఎప్పుడన్నా కాలేజీ ముందు నుంచి పోయినప్పుడు ఆ కాలేజీ గురించి ఒక్కసారి నా గుండె కొట్టుకుంటుందా? అప్పుడు రోజులు గుర్తొస్తాయా? మేము స్టూడెంట్స్ తోటి మా ఫ్రెండ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తే ఆ క్లాస్ లో జోక్ అయింది, ఈ క్లాస్ లో సార్ తిట్టాడు నన్ను గుర్తొస్తాయి కదా. సో యువర్ ఆర్ స్టేక్ హోల్డర్స్. ఓకేనా? అట్లనే ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, కాలేజీ గురించిన ఇష్టం ఉన్న పెద్ద మనుషులు, కాలేజీ డెవలప్ అయితే సంతోషించాలనే పెద్ద మనుషులు, అలాంటి వాళ్ళందరూ దే ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఓకే, సో అట్లా స్టేక్ హోల్డర్స్ అసెంబ్లీ దే హ్యావ్ టు మేక్. మీన్స్ అసెంబ్లీ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ దెమ్ టుగెదర్. ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే కంపెనీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తేవాలి. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారండి? డబ్బులు ఇచ్చిన వాళ్ళు షేర్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ కావచ్చు. అప్పులు ఇచ్చిన వాళ్ళు క్రెడిటార్స్, ఆర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్. ప్రభుత్వానికి కూడా ఆసక్తి ఉంటుంది కదండి. ఒక సంస్థ స్థాపిస్తున్నాము అంటే ప్రభుత్వానికి ఆసక్తి ఉంటుందా ఉండదా? ఎందుకు? ప్రభుత్వం చేయలేని పని మనం చేసినట్టు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగం కల్పించలేదు కదా. ఇక్కడున్న 20 మంది చదువుకున్నాక ఉద్యోగాల కోసం రోడ్ల మీద పోయి స్ట్రైక్ చేస్తారు, ధర్నా చేస్తారు, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి. అందరికి గవర్నమెంట్ ఇవ్వలేదు కదా ఉద్యోగం. అదే నేను ఎస్టాబ్లిష్ చేసి మీ 20 మందికి ఉద్యోగం ఇచ్చాను అనుకోండి, గవర్నమెంట్ బాధ్యత కొంచెం తప్పుతుంది కదా, తగ్గుతుంది కదా. అట్లనే నేను మంచిగా రన్ చేస్తే ఏం చేస్తాను? గవర్నమెంట్ కి ట్యాక్స్ కడు. ఇన్ మై ప్రాఫిట్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ట్యాక్స్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్. అట్లనే నేను ఏం బిజినెస్ చేస్తున్నా అనేది కూడా గవర్నమెంట్ గమనిస్తుందండి. నేను ఇక్కడ మంచిగా పెద్ద ఫ్యాక్టరీ కట్టి దాంట్లో గంజాయి మొక్కలు పెట్టాను అనుకోండి, ఉంచుతుందా గవర్నమెంట్? తీసి అదే రోజు రాత్రి నన్ను లోపలేస్తాను సన్నా సోడా అని. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి ఇప్పుడు దీపాలు వస్తుంది కదా, దీపాలు టపాసులు చేస్తా అని చెప్పి అటమ్మ తయారు చేశానంటూ లోపల నేను బిల్డింగ్ కట్టి ఊరుకుంటుందా గవర్నమెంట్? ఇట్ విల్ నాట్ లీవ్ మీ ఫ్రీలీ. సో అట్లా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ స్టేక్ హోల్డర్. కాబట్టి మనకి ఏదో ఇల్లు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళకి రెంట్కి ఇవ్వద్దండి. ఇస్తామా మనం? అడుగుతాం కదా వాళ్ళు ఎటువంటి వాడు ఏంటి అనేది. వాడు ఏ స్మగ్లరో లేకపోతే బందిపోటు దొంగనో ఎవడో వచ్చి ఇంట్లో ఉంటున్నాడు అనుకోండి, మనం వెళ్ళగొడతామా లేదా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తామా లేదా? అట్లా చేయకపోతే మన తప్పు. చూడండి, వాడు ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తుంటే, ఇఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ హౌస్, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద పోలీస్, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్. మరి ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో దట్ ఈస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ స్టేక్ హోల్డర్. సో స్టేక్ హోల్డర్స్ అందరినీ ముందుకు తెచ్చి అసెంబ్లీకి చేయటం అనేది జరుగుతుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? Infrastructure means the building, all the resources that are required to establish the organization here are termed as infrastructure. ఇప్పుడు ఒక పెద్ద సంస్థగా నడపాలి అంటే బిల్డింగ్ ఉండాలి, కరెంట్ ఉండాలి, బ్యాంకింగ్ సదుపాయం ఉండాలి. అంటే ఏ రోజు ఆ రోజు కలెక్షన్ మనకు 1 కోటి రూపాయలు వసూలైంది అనుకోండి, మనం ఇక్కడ ఉంచుకుంటే భద్రం కాదు కదా. రాత్రి ఎవడన్నా వచ్చి దాంతో పేల్చి పారేసి ఆ 1 కోటి రూపాయలు ఎత్తుకొని పోతాడు. సో బ్యాంకులో ఉందనుకోండి, సాయంత్రం 5ంటికి పోయి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. సో బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్, ఇన్సూరెన్స్ ఉండాలా, ఓకేనా, గోడౌన్స్ ఉండాలా, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. నువ్వు పోయి ఏ రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేని ఫెసిలిటీ చోట నేను ఫ్యాక్టరీ కడతాను అంటే అక్కడ నుంచి నువ్వు నీ ఫినిష్డ్ ప్రొడక్ట్ ను బయటికి తీసుకొని రాలేవు. యూ కెనాట్ బ్రింగ్ అవుట్ యువర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ కెనాట్ పర్చేజ్ యూ కెనాట్ ట్రాన్స్పోర్ట్ దట్ రా మెటీరియల్ ఆల్సో.
నీకు రా మెటీరియల్ కూడా రాదు బయట నుంచి, అక్కడ ఏమి రోడ్డు లేకపోతే. సో ఆల్ దోస్ రిక్వైర్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. కరెంట్ కావచ్చు, రోడ్డు కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, గోడౌన్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ మీకు ఫస్ట్ యూనిట్ లో చెప్పాను చూడండి, ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ట్రేడ్ అలైడ్ యాక్టివిటీస్ అని చెప్పాను. ఓకే, ట్రేడ్ కామర్స్ అంటే ట్రేడ్, ట్రేడ్ అలైడ్ యాక్టివిటీస్, ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇట్లా చెప్పాను కొన్ని, గోడౌన్స్, ట్రాన్స్పోర్టేషన్. సో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అవస్థాపన సౌకర్యాలు అంటాం తెలుగులో. అవస్థాపన సౌకర్యాలు అంటాం in తెలుగు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ప్రమోషన్. సో స్టేజెస్ ఆఫ్ కంపెనీ ప్రమోషన్. కంపెనీ ప్రమోషన్ అనేది ఈ స్టేజ్లలో ఉంటుందండి. ఇవి 4 దశలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అడుగుతానండి నెక్స్ట్ క్లాస్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఆస్క్ దిస్. హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ కంపెనీ ఫార్మేషన్? 4 stages are there. You can see first stage is promotion itself. First stage is promotion. Second stage is incorporation. Third stage is capital subscription. Fourth stage is commencement. First stage is promotion. మీకు బొమ్మను ఇంగ్లీష్ లో ఏమంటారు? బొమ్మను ఇంగ్లీష్ లో ఏమంటారు? బొమ్మను ఏమంటారు ఇంగ్లీష్ లో? తాయి కాకుండా ఇంకేమంటారు? బొమ్మ. వెరీ గుడ్. ఎవరన్నది పిక్చర్ అని? వెరీ గుడ్. పిక్చర్ గుర్తుపెట్టుకోండి. పి అంటే ప్రమోషన్. నెక్స్ట్ ఐ, పిక్చర్ లో పి ఐ కదా. ఐ అంటే ఇన్కార్పొరేషన్, పి అంటే ప్రమోషన్, ఐ అంటే ఇన్కార్పొరేషన్, సి అంటే క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. పిక్, ఆ పిక్ తీయండి సార్ అంటారు. పిక్ అంటే పిక్చర్ కదా, సెల్లో పిక్ తీయండి, ఆ పిక్ మంచిగా వచ్చింది సార్ అంటారు. సో అట్లా పిక్ గుర్తుపెట్టుకోండి. పి అంటే ప్రమోషన్, ఐ అంటే ఇన్కార్పొరేషన్, సి అంటే క్యాపిటల్ సబ్స్క్రిప్షన్, అండ్ లాస్ట్ ఆల్సో సి, సి అంటే కమెన్స్మెంట్. అవి స్టేజెస్ గుర్తుపెట్టుకోవడానికి పిక్ గుర్తుపెట్టుకోండి మీరు. పి మీన్స్ ప్రమోషన్, ఐ మీన్స్ ఇన్కార్పొరేషన్, సి మీన్స్ క్యాపిటల్, అనదర్ సి మీన్స్ కమెన్స్మెంట్. దీస్ ఆర్ ది 4 stages in a company formation. Pick, you remember the word pick. P stands for promotion, I stands for incorporation, C stands for capital, లాస్ట్ సి కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. చూడండి, ప్రమోషన్ లో ఫస్ట్ ఏం చేస్తామండి మనం? రీసెర్చ్ చేస్తాం. అసలు మార్కెట్ రీసెర్చ్ అంటాం. మార్కెట్ రీసెర్చ్ అండ్ ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. అంటే మార్కెట్ రీసెర్చ్ అసలు మనం ఇక్కడ, ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజేషన్, హౌ మెనీ కస్టమర్స్ ఆర్ దేర్, హౌ మెనీ raw material supplies are there, whether we can procure the raw material easily or not. After we finish the product, whether we can supply to the customers easily or not. All those things you are going to record, you are going to analyze. మనకు రా మెటీరియల్ సప్లై చేయడం ఈజీ అవుతుందా ఇక్కడ ఉంటే? మనము వస్తువు తయారు చేసినాక దాన్ని కొనే వాళ్ళ దగ్గరికి చేర్చగలమా ఈజీగా? దీని ఎనాలిసిస్ అనేది చేస్తామండి. మనము ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమ్మితే ఎంత వస్తుంది, వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్, యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ ప్లాన్. వాట్ ఈస్ ది ఇన్కమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు జనరేట్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్ యాక్టివిటీ, యు ఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్. దాన్ని ఏమంటామంటే ఫీజిబిలిటీ స్టడీ అంటామండి. ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ అంటే సాధ్యత నివేదిక తెలుగులో. ఇది సాధ్యమా కాదా, ఇది లాభం వస్తుందా, మనకు నష్టం అవుతుందా, దీంతో యు ఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్. You are going to conduct a research. That research is known as market research. So a promotion, in the first stage, you are going to conduct a research. You are going to conduct a feasibility study. అంటే అది చేస్తే, ఆ బిజినెస్ చేస్తే నీకు లాభమా నష్టమా, ఆ రిపోర్ట్ తీసుకుంటామండి నువ్వు ఫీజిబిలిటీ స్టడీలో. లాభము అనిపిస్తేనే నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావండి, దట్ ఈస్ ఇన్కార్పొరేషన్ స్టేజ్. ఇక్కడే ఫీజిబిలిటీ రిపోర్ట్ లోనే, అరే నువ్వు రా మెటీరియల్ ఇక్కడ దాకా రాదు, నువ్వు వస్తువు తయారు చేసినా కొనే వాళ్ళు దగ్గరలో లేరు, వాళ్ళకి నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అని తేలింది అనుకోండి,
లాభం ఎక్కువ ఉండదు అని తెలియదు అనుకోండి, యూ విల్ డ్రాప్ ఇన్ ప్రమోషన్ స్టేజ్. రీసెర్చ్ నీకు అనుకూలంగా రాలేదు, నువ్వు వెంటనే డ్రాప్ అయిపోతావు. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్. ఎలక్షన్స్ కు ముందు ఆ, వివిధ పార్టీల హెడ్స్ తెప్పించుకుంటారు, అసలు మనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. సర్వే, అసలు మనం ఎక్కడెక్కడ గెలుస్తాము, స్ట్రాంగ్ గా గెలుస్తాము, బిత్రోని నిలబెట్టినా ఎక్కడ గెలుస్తాం, అట్లాంటప్పుడు బిత్రోని నిలబెడతారు, అక్కడ అక్కడ ఎవడు నిలిచినా గెలుస్తాడు అక్కడ. ఓకేనా, ఎక్కడ మనకు స్ట్రాంగ్ పోటీ వస్తుంది అక్కడ మంచోని నిలబెట్టాలి ఖచ్చితంగా. అది రిపోర్ట్ ముందే తెప్పించుకుంటారు. పవర్ లో ఉన్న వాళ్ళైనా ఆపోజిషన్ లో ఉన్న, దే విల్ కండక్ట్ ఏ సర్వే, దే విల్ కండక్ట్ అన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, దే విల్ ఆస్క్ ఫర్ అన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళ వాళ్ళ పార్టీలకు ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తెప్పించుకుంటారు. మనం గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే గుడ్డ కప్పుకొని పారిపోయే పరిస్థితి ఉందా నెత్తి మీద, అనేది ముందే దే విల్ కలెక్ట్ ద డేటా. సో అట్లనే కంపెనీ స్థాపించే ముందే ఫీజిబిలిటీ రిపోర్ట్ దే విల్ కలెక్ట్. ఓకే, ఇట్ విల్ బి షోయింగ్ యూ ఎస్టిమేట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది అనే ఎస్టిమేషన్ ఉంటుంది, రఫ్ ఎస్టిమేషన్. ఇఫ్ ఇన్ ఫీజిబిలిటీ స్టడీ, ఇఫ్ ద రిపోర్ట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ, నీకు ఫేవరబుల్ గా ఉంటే, నీకు మంచి జరుగుతుంది అని ఉంటే, యూ విల్ గో టు ఇన్కార్పొరేషన్ స్టేజ్. అక్కడ మంచి జరగదు, నువ్వు మొత్తం నాశనం అయిపోతావు, దుంప నాశనం అయిపోతావు అంటే అక్కడికి ఆపేస్తాడు, ఇక్కడ వద్దులే అని. నీకు లాభం రాదు అని తెలిసినప్పుడు ముందుకు వెళ్ళమండి. ఓకే, సో ఇన్కార్పొరేషన్ స్టేజ్ లో మనం ఇవి నేర్చుకుంటామండి. మనం పేరు పెడుతున్నాయి ఇన్ ద నెక్స్ట్ స్టేజెస్, ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ వి విల్ లెర్న్. ఇది నేమ్. ఇప్పుడు సినిమా అనుకోగానే నేమ్ రిజిస్టర్ చేయిస్తారు ప్రొడ్యూసర్ డైరెక్టర్, సినిమా పేరు అనుకోగానే. ఎందుకంటే ఇంకొక సినిమా పేరు ఫస్ట్ ఏది రిజిస్టర్ అయితే దానికే పర్మిషన్ ఉంటుంది. ఇంకా కొన్ని ఏళ్ల వరకు అదే పేరుతో ఇంకో సినిమా రాకూడదు, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అట్లనే ఒక కంపెనీ పేరు అనుకోగానే ఫస్ట్ యూ హ్యావ్ టు సెండ్ ద నేమ్ ఫర్ అప్రూవల్ టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఓసి అని చెప్పాను. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అతని దగ్గర నమోదు చేయించాలి పేరు. సో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నమోదు చేయిస్తాం. దెన్ ఆర్ఓసి అంటాం, మీకు మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ఆర్ఓసి మీన్స్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. అతను ఒక రిజిస్టర్లో నమోదు చేసుకుంటాడు, నేమ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. ఎంఓఏ, ఏఓఏ అంటే ఏంటో మనం ముందు క్లాసులలో నేర్చుకుంటాము. అబ్రివేషన్స్, దే ఆర్ అబ్రివేషన్స్, వి విల్ లెర్న్ అబౌట్ దెమ్ ఇన్ డీటెయిల్ ఇన్ ది అప్కమింగ్ క్లాసెస్. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దోస్ టర్మ్స్. ఎంఓఏ అంటే ఏమిటి అంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఐ విల్ షో యూ ద స్లైడ్, డోంట్ వరీ, డోంట్ రైట్ మిస్టేక్స్. ఎంఓఏ స్టాండ్స్ ఫర్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఏఓఏ స్టాండ్స్ ఫర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. AOA stands for Articles of Association. MOA stands for Memorandum of Association. సంస్థాపన పత్రము తెలుగులో మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మీన్స్ సంస్థాపన పత్రము. AOA stands for నియమావళి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి. Those spellings you see here, I will show. Memorandum of Association, that spelling you write. MOA stands for Memorandum of Association. Memorandum of Association. You can see here it is MOA. Memorandum of Association. Spellings, do not write mistakes. MEMORANDUM, Memorandum of Association. You have 3 days holidays from tomorrow onwards. Okay, Friday, tomorrow is Varalakshmi Vratam holiday. Saturday is second Saturday. Sunday is Sunday. You enjoy Sunday. These 3 days. These 3 days, whatever notes that is available with you, I shared the book also, actually. You open it, you read it, you check your running notes and come back to class on Monday. మీకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఇప్పటి వరకు అయినా అన్ని అడుగుతా అందరిని. ఐ విల్ ఆస్క్, దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకే, సోమవారం రాకపోతే మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు గుర్తుపెట్టుకొని మరీ అడుగుతా.
David Marks. I know that. Okay. So memorandum of association, that is. Next important document is Articles of Association. AOA stands for Articles of Association. Articles of Association. నియమావళి అంటాం తెలుగులో. ఇన్ తెలుగు we will call it as నియమావళి. What is MOA? Very good. Articles of Association. MOA, AOA. Okay. అరే ఆ నిద్రపోయి దోస్తేది ఇంటికి వెళ్ళిందా రాఖీకి అప్పుడే? ఇంటికి వెళ్ళిందా నిద్రపోయిందా? ఓకే. సో in incorporation, what you are going to do is you are going to prepare various documents like memorandum of association, articles of association, and other documents are also there. We will learn about them in the subsequent classes, in the upcoming classes. That is prospectus. తెలుగులో పరిచయ పత్రం అంటాం. స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్, ప్రత్యామ్నాయ పరిచయ పత్రం, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. అది వాటి గురించి మనం నెక్స్ట్ క్లాసులలో నేర్చుకుంటాము. ఆ పత్రాలు తయారు చేస్తారు. అట్లనే పేరు రిజిస్టర్ చేస్తారు. నేమ్ అప్రూవల్. దే విల్ సెండ్ ది కంపెనీస్ నేమ్ టు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్. కంపెనీ రిజిస్టార్ దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఇన్కార్పొరేషన్ స్టేజ్. సి ఇన్ ది ఫస్ట్ స్టేజ్, దట్ ఈస్ ప్రమోషన్ స్టేజ్, what will happen? Market research, feasibility report. These two terms you have to remember. Market research, they will conduct a research and they will obtain feasibility report, feasibility study report from the experts. వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని పిలిపించి రిపోర్ట్ తయారు చేస్తారు. మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని. దాన్ని సాధ్యత నివేదిక అంటాం తెలుగులో. ఫీజిబిలిటీ రిపోర్ట్ ని సాధ్యత నివేదిక అంటాం. అంటే ఇక్కడ సంస్థ స్థాపిస్తే నడుస్తుందా, సాధ్యమేనా ఇది నడవటం, ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం. ఓకే. సో ఫీజిబిలిటీ రిపోర్ట్, మార్కెట్ రీసెర్చ్, దెన్ ఇన్కార్పొరేషన్. నెక్స్ట్ ఈజ్ క్యాపిటల్. మనకు సంస్థ కావాలి అంటే మనకు ఎస్టిమేషన్ వేసుకున్నాం కదా రీసెర్చ్ లో. ఎంత క్యాపిటల్ కావాలి, మనుషులు దేవుడి మాకులు ఎంతమంది కావాలి, బిత్రోళ్ళు ఎంతమంది కావాలి, మంచోళ్ళు ఎంతమంది కావాలి. ఆల్ దీస్ ఎస్టిమేట్స్ విల్ బి రెడీ విత్ అస్. ఓకే. సో సో క్యాపిటల్ నీడ్స్ టు బి ప్రొక్యూర్డ్. ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సేకరించాలి. ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ కంపెనీ యూ కెన్ గో టు పబ్లిక్. ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించవచ్చు. ఐ టోల్డ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. దట్ ఈస్ పబ్లిక్ కంపెనీ కెన్ కలెక్ట్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ బై వే ఆఫ్ షేర్స్. వాటాలు జారీ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించవచ్చు. సో అట్లా డబ్బులు సేకరించే పనిలో పడతారు క్యాపిటల్. మొత్తం షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి సేకరించచ్చా, అప్పు ఎంత తీసుకొని రావాలి ప్రజల దగ్గర నుంచి, అప్పుని ఏమంటారని చెప్పాను, కంపెనీకి డిబెంచర్, నాట్ డివిడెండ్, డిబెంచర్. డివిడెండ్ ఈజ్ రిటర్న్ టు షేర్ హోల్డర్. షేర్ హోల్డర్కి వచ్చే రిటర్న్ డివిడెండ్ అంటాం. కంపెనీ తీసుకునే అప్పుని, అప్పు పత్రాన్ని డిబెంచరు అంటాం. ఇస్ అ లోన్ డాక్యుమెంట్ ఆఫ్ ఏ కంపెనీ. ఓకే. సో అప్పుల దగ్గర నుంచి అప్పుల రూపంలో ఎంత తేవాలి, వాటాల రూపంలో ఎంత తీసుకొని రావాలి, ఇంకా డిబెంచర్ల రూపంలో కాకుండా బ్యాంకు లోన్స్ ఏమన్నా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి లోన్స్ ఎంత తీసుకొని రావాలి, ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు డిసైడ్. అండ్ ఇవన్నీ సక్సెస్ అయినాయి అనుకోండి, జనాలు వచ్చారు, డబ్బులు వచ్చినాయి, రిసోర్సెస్ వచ్చినాయి, వాట్ వీ విల్ డూ, వీ విల్ స్టార్ట్ ద బిజినెస్. కమెన్స్మెంట్. ఇక్కడ మనం వీ విల్ స్టార్ట్ ద బిజినెస్. డబ్బులు రాగానే మనం ఏం చేస్తామండి? డబ్బులు వస్తే ఏం చేస్తాము? హైరింగ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీకి ఏం చేస్తామండి? వాళ్ళని హైర్ చేయాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళకి ఒప్పందాలు కుదుర్చుకుంటాం, శాలరీస్. నీకు ప్యాకేజ్ అంటాం కదా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న ప్యాకేజ్ అంటాం. నీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతాం. ఎంత వస్తుంది సంవత్సరానికి, ఎంత, నెలకి ఎంత. యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్స్ విత్ ఎంప్లాయీస్, హైరింగ్ ఎంప్లాయీస్. ఓకే. హైరింగ్ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులను తీసుకోవటం. వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఏమంటారు? హైరింగ్ మీన్స్ తీసుకోవటం. యు ఆర్ గోయింగ్ టు ఎంప్లాయీస్.
సర్టెన్ ఎంప్లాయీస్ వర్కర్స్. మరి వాళ్ళని తీసేయడాన్ని ఏమంటామండి? నీకు నచ్చలేదు, లేకపోతే నీ దగ్గర జాబ్ లేదు, అయిపోయింది ఉద్యోగం. హైరింగ్ అంటే తీసుకోవటం, HIRING. హైరింగ్ మీన్స్ యూ విల్ హైర్, యూ విల్ ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్స్ విత్ ఎంప్లాయీస్. నీ దగ్గర పని అయిపోయినాక తీసేస్తావు నువ్వు, నీకు అవసరం లేదు. దాన్ని ఏమంటామంటే ఫైరింగ్ అంటాం. ఫైరింగ్, FIRING. ఫైరింగ్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద జాబ్. ఫైరింగ్ మీన్స్ రిక్రూటింగ్ ఎంప్లాయీస్. హైరింగ్ అండ్ ఫైరింగ్ పాలసీలు పెట్టుకుంటాయి కంపెనీలు, సంస్థలు. ఎంతకాలం అవసరమో అంతకాలమే ఉద్యోగంలో ఉంచుకుంటాయి. మీకు వాడు కొనసాగడం వల్ల నీకు నష్టం అని చెప్తే ఏం చేస్తారు? తీసేస్తారు. ఇక చాలు నాయన. దాన్ని ఏమంటాం? గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటాం. గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం అంటాం. స్కీమ్ ఆఫ్ గోల్డెన్ షేక్ హ్యాండ్. బాబు చాలు, ఇక నువ్వు చేసింది చాలని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి దండం పెట్టి వెళ్ళగొడతారు. వీలైతే శాలువా కప్పుతారు, లేకుంటే అది ఏది కప్పకుండానే పంపిస్తారు. జస్ట్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారు అంటే సింపుల్ మెయిల్ పెడుతున్నారు మీకు, అంతే. మెయిల్ మెయిల్ వస్తుంది అంతే. మీకు వాట్సాప్ ఎట్లా చూస్తున్నారో అట్లా మెయిల్ పెడతారు. బాబు ఇక ఈ డేట్ నుంచి నువ్వు అవసరం లేదు, విచారణ సర్దుకొని వెళ్ళిపోవని పెట్టేస్తారు మెయిల్. దట్ ఈస్ ఫైరింగ్ పాలసీ. ఓకే, గోల్డెన్ షేక్. సో దీస్ ఆర్ ది 4 stages in formation of a company. What are the 4 stages? Promotion, incorporation, capital formation, then commencement. These are the 4 stages. Okay. ప్రమోషన్ చేసే వాళ్ళని ఏమంటారని చెప్పాను? ప్రమోటర్ అంటాం. వ్యవస్థాపకుడు తెలుగులో. ప్రమోషన్ ని వ్యవస్థాపన అంటాం, ప్రమోటర్ ని వ్యవస్థాపకుడు అంటాం. హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ది కంపెనీ, హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ది బిజినెస్ ఆర్గనైజేషన్, ప్రమోటర్ అంటామండి. సో హీ ఈస్ ద పర్సన్ హూ కన్సీవ్స్ ది ఐడియా ఆఫ్ ఫార్మింగ్ ఏ కంపెనీ, టేక్స్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇట్స్ ఫార్మేషన్, అండ్ హీ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ఫార్మేషన్ స్టేజ్, ఇన్ ప్రమోషన్ స్టేజ్. అతనికే ఐడియా వస్తుందండి కన్సీవ్ కావటం. ఇప్పుడు ఆడవాళ్ళు తల్లి అయ్యేటప్పుడు కన్సీవ్ చేసుకుందంటాం. కన్సీవ్, కన్సీవ్ అంటే ప్రెగ్నెంట్ అని. 9 months పీరియడ్ దాటినాక బేబీ కడుపులోంచి రావటం జరుగుతుందండి. దాన్ని కన్సెప్షన్ స్టేజ్ అంటాం. కన్సీవ్ కావటం అంటే ఇదండి. అట్లనే కంపెనీ కూడా బయటికి రాకముందు కన్సీవ్ స్టేజ్ లో ఉంటుందండి. కన్సీవ్ స్టేజ్ అంటే అసలు అది రావటం వలన లాభమా నష్టమా అదంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అవి ఎవరు చేస్తారు? ప్రమోటర్ వీళ్ళు. సో ఏ ప్రమోటర్ ఈజ్ ఏ పర్సన్ హూ కన్సీవ్స్ ద ఐడియా ఆఫ్ ఫార్మింగ్ ఏ కంపెనీ. అతనికే ముందు ఐడియా వస్తుంది, ఇక్కడ కంపెనీ పెడితే మంచిది, లాభం వస్తుంది అనే ఆలోచనతోటి అతను అన్ని వనరులను సేకరించడం జరుగుతుంది, రీసెర్చ్ కండక్ట్ చేసి. ఓకే. సో ప్రమోటర్ కు అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ యూ కెన్ సీ ద డిఫినేషన్ ఆఫ్ ప్రమోటర్. సి ప్రమోటర్ ఈజ్ ఏ means a person who has been named as such in a prospectus or is identified by the company in the annual return. అంటే ఏమిటి? ప్రాస్పెక్టస్ అంటే ఏంటో ముందు చూస్తామండి. ప్రస్తుతానికైతే ఆ పదం గుర్తుపెట్టుకోండి. ప్రాస్పెక్టస్ అంటే తెలుగులో పరిచయ పత్రం అంటాం. అందులో పేర్కొంటుంది కంపెనీ, ఈ కంపెనీని స్థాపించిన వాడు ప్రమోటర్ అని చెప్పి ఒక పేరు ఇస్తుందండి, లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ పేర్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఆ ప్రమోటర్ అని ఎవరిని అంటాము అంటే 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం పరిచయ పత్రంలో పేర్కొన్న వ్యక్తిని, లేదా కంపెనీ సమర్పించిన వార్షిక నివేదికను, యాన్యువల్ రిటర్న్, వార్షిక నివేదికలో ఆ వ్యక్తి పేరు రాయటం జరుగుతుంది. ఈ వ్యక్తి ప్రమోటరు అని చెప్పి, ఈ వ్యక్తే స్థాపించాడు అని చెప్పి. ఓకే. See, these are the fundamental elements that are associated with a promoter. So you can see fiduciary relationship. You have to pronounce it as fiduciary relationship. ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అంటే అప్పటికి కంపెనీ ఫామ్ కాలేదు కదండి. సంబంధం ఉండడానికి, అఫీషియల్ గా సంబంధం కాకుండా కంపెనీకి ఫిక్టిషియస్ గా దాని ఒక ఆలోచన మైండ్ లో ఉంచుకొని సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కృషి చేసి దానికోసం తపన పడుతున్నాడు కాబట్టి దట్ రిలేషన్షిప్
ఎగ్జిస్టింగ్ విత్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టు బి ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అండ్ ప్రమోటర్ ఈజ్ నోన్ యాజ్ ఫిడ్యూషరీ రిలేషన్షిప్. అక్కడ ఓపెన్ గా లేదు, ఇంకా కంపెనీ స్థాపించబడి లేదు. అందుకని డైరెక్ట్ గా దాంతో ఏ ఎంప్లాయీనో కాదు నేను అక్కడ పని చేస్తున్నా అని చెప్పడానికి. ఇది లేని కంపెనీ కోసం కృషి చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ విచ్ ఈస్ నాట్ దేర్, విచ్ కెనాట్ బి సీన్ నౌ. అతని కృషి వల్ల రేపు పొద్దున అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ నోన్ ఎస్ ఫిడ్యూషరీ రిలేషన్షిప్, వేర్ ఇన్ హీ విల్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. అతను మంచి నమ్మకంతో పనిచేయడం అనేది జరుగుతుంది. దాన్ని మోసం చేసే ఉద్దేశం కాకుండా మంచి నమ్మకంతో, కృషితోటి, గట్టి కృషితోటి పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో హీ విల్ పర్ఫార్మ్ సర్టెన్ ఫంక్షన్స్. చాలా గొప్ప పనులు, రకరకాల కార్యకలాపాలు చేయటం జరుగుతుందండి అతను. వాట్ ఆర్ ద ఫంక్షన్స్? అరేంజింగ్ క్యాపిటల్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రిపేరింగ్ ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్స్. ఏం డాక్యుమెంట్స్ కావాలండి కంపెనీ స్థాపనకి? ఇంతకుముందు చెప్పాను, ఎంఓఏ, ఏఓఏ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ క్లాస్లలో అడుగుతాను. కంపెనీ స్థాపించడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ: ఎంఓఏ, ఏఓఏ, ప్రాస్పెక్టస్, స్టేట్మెంట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెరింగ్స్ ప్రాస్పెక్టస్, పరిచయ పత్రము, సంస్థాపన పత్రము, నియమావళి. ఇవన్నీ కంపెనీ స్థాపనకు అవసరమైన ముఖ్యమైన పత్రాలు. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ. సో అవన్నీ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ విల్ పర్ఫార్మ్ దోస్ ఫంక్షన్స్. ఓకే, అండ్ ఫినాన్షియల్ రోల్, డబ్బులు ఎక్కడి నుంచి సేకరించాలి, ఎంత డబ్బులు కావాలి, ఎవ్రీథింగ్ ఈ విల్ ప్రిపేర్ ఎస్టిమేట్స్. ఈ విల్ పర్ఫార్మ్ దోస్ ఫంక్షన్స్. అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్. మనము ఒక చిన్న కొత్త స్థలం కొనడానికి ఎంతో ఆలోచిస్తాం. మీ వాళ్ళు ఏమైనా పొలం కొంటామో, స్థలం కొంటామో, దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, కిరికిరులు ఉన్నాయా అని చూస్తారు కదా. దాని లింక్ డాక్యుమెంట్స్ తెప్పించుకుంటారు, నెట్ లో చూసి అది ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ పేరు మీద నుంచే మనకు వస్తున్నదా లేదా, ఎవ్రీథింగ్ యూ విల్ చెక్. ఒక ఒక ఎకరం పొలమో, అరెకరం పొలమో, పావు ఎకరం కొనడానికే మనం ఇంత కష్టపడి ఇంత చెక్ చేస్తుంటే, ఒక పెద్ద సంస్థను కోట్ల రూపాయల పెట్టుబడితోటి లక్షల మందికి ఉద్యోగం ఇచ్చేది మనం ఈజీగా స్థాపించడానికి ఉండదండి. సో సర్టెన్ లీగల్ ఫార్మాలిటీస్ విల్ బి దేర్, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి దేర్. ఏమైనా కోర్టు కేసులు వస్తే ఇక్కడ సంస్థ స్థాపిస్తే, చూడండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, గొప్ప గొప్ప ఈ ఫ్యాక్టరీలు స్థాపించాలంటే ఎక్కడ స్థాపిస్తారండి? ఊరి చివర ఉంటాయి. ఎందుకు? పొల్యూషన్ ఉంటుంది, ఊళ్ళో అబ్జెక్ట్ చేస్తారు కదా, దాంతో సౌండ్ వస్తుంది, నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యాలతోటి వాటర్ పొల్యూట్ అవుతుంది, వ్యర్థ పదార్థాలతోటి. సెవరల్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్స్ యూ కెన్ అబ్జర్వ్ నియర్ ఎ ఫ్యాక్టరీ, నియర్ ఎ బిగ్ కంపెనీ. ఒక ఫార్మాసిటికల్ కంపెనీ అయితే ఆ వాసన కూడా భరించలేము. ఆ చుట్టుపక్కల మందుల తయారీ కంపెనీకి పోతుంది. మనం ఒక చిన్న హాస్పిటల్ పోతే ఆ ఇంజక్షన్ వాసనో, మందుల వాసనో మనం పడక తలకాయ తిరుగుతుంటుంది కొద్ది మందికి. మరి రోజు కొన్ని వందల మెడిసిన్స్ అక్కడ తయారవుతుంటే దాని చుట్టుపక్కల అంతా కూడా ఎయిర్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూషన్. ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్. సో వాటన్ని క్లియరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. సర్టెన్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్, హీ హ్యాస్ టు టేకప్. లీగల్ పొజిషన్స్, కొన్ని సందర్భాల్లో కోర్టులలో కేసులు అవుతాయి. హీ హ్యాస్ టు ఫైట్ లీగల్లీ ఆల్సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కంపెనీ. అండ్ స్టేక్ హోల్డర్ రిలేషన్, స్టేక్ హోల్డర్స్ తోటి మంచి రిలేషన్స్ ఉండేటట్టుగా చూస్తారండి ప్రమోటర్. స్టేక్ హోల్డర్ రిలేషన్ అంటే ఏం చెప్పాను? స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరని చెప్పాను? దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. మన సంస్థ బాగుపడినా చెడిపోయినా వాళ్లకు ఆసక్తి ఉంటుందండి దాని మీద. ఇప్పుడు ఈ కాలేజీ అంటే మీకు చెప్పాను ఉదాహరణ ఏంటి, పనిచేసే వాళ్ళు, స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, గవర్నమెంట్, ఎవ్రీబడి, లోకల్ రెసిడెంట్స్, అందరికీ ఆసక్తి ఉంటుందండి. సో వాళ్ళందరితోటి రిలేషన్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ లెర్న్ సమ్ మోర్ ఇష్యూస్ రిలేటెడ్